మనమైతే 06039లో చెన్నై నుండి అందులో వరకు అయితే ట్రావెల్ చేసేసాము. సో నా జర్నీ ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఉంది. ఈరోజు ఈవినింగ్ 6 o'clock హౌరా జంక్షన్ నుండి కామరూప్ ఎక్స్ప్రెస్లో నేనైతే ట్రావెల్ చేయబోతున్నాను. కామరూప్ ఎక్స్ప్రెస్ హౌరా నుండి డిబ్రూగఢ్ వరకు అయితే ఉంటుంది. మనమైతే సిలిగుడి వరకు అయితే ట్రావెల్ చేయబోతాము. సిలిగుడి అంటే న్యూ జల్పైగురి జంక్షన్. సో హౌరా టు న్యూ జల్పైగురి జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేయబోతాము స్లీపర్ క్లాస్లో. సో చూస్తున్నానండి, ఇప్పుడు నేను అందుల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. అందుల్ నుంచి హౌరా జంక్షన్కి అయితే లోకల్లో వెళ్తాను. లోకల్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా మనకైతే ఈవినింగ్ 6 o'clock ఉంటుంది ట్రైన్. సో అందులో అయితే నేను ట్రావెల్ చేస్తాను, చూస్తున్నానండి. సో గైస్, అందుల్ నుంచి హౌరాకి అయితే టికెట్ తీసుకున్నాను. జనరల్ టికెట్ 5 rupees అయితే పడింది. సో ఇక్కడ నుంచి మనము హౌరా జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి అయితే మిగతా బ్లాగ్ అయితే మీకు చూస్తున్నాను. అందుల నుంచి హౌరా జంక్షన్ వరకు అయితే వెళ్ళడానికి అయితే వచ్చేసాను. టికెట్ తీసుకున్నాను కదా, 5 rupees అయితే పడింది. సో హౌరా ఈ కోల్కతాలో లోకల్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో కూడా చూసేయండి. అలానే సో చూడండి, ట్రైన్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో 4th ప్లాట్ఫామ్లోకి లోకల్ ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో అందరు వెళ్తున్నారు. సో మనమే వెళ్ళిపోదాం. చాలా రష్ ఉంది ఈ లోకల్స్లో. దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఫుల్ రష్గా ఉంది. హౌరాకి వెళ్ళే ఈ లోకల్ ఎక్కేద్దాం. డిపార్ట్ అయింది వెంటనే. సంత్రాగచ్చి నుంచి డిపార్ట్ అవుతున్నాం. లోకో షెడ్ ఇము కార్ షెడ్ అనమాట. అది హౌరా దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. సో చూడొచ్చు, హౌరా దగ్గరలో ఉన్నాము. ఇంకా నెక్స్ట్ హౌరా జంక్షనే. సో అక్కడైతే మనమైతే దిగేస్తాము. అందుల్ నుంచి స్టార్ట్ అయింది మన ఈ లోకల్ ట్రైన్ జర్నీ. సో
చూడొచ్చు లోకల్ ట్రైన్స్ ఎలా ఉన్నాయో కోల్కతాలో. చాలా పెద్ద నెట్వర్క్ అన్నమాట మన ఇండియాలోనే. కోల్కతా ఇండియాలోనే అతిపెద్ద జంక్షన్ వచ్చేసి హౌరా జంక్షన్. సో మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. আমি কি জন্য ট্রেন যাচ্ছে কোলাঘাটে আসতেই যে ডাইরেক্ট সামনে কে কাকা ఈ లోకల్ ట్రైన్ 19 ప్లాట్ఫామ్లోకి వచ్చిందనమాట. 19, 20 ఇలా చాలానే ఉన్నాయి ప్లాట్ఫామ్స్ హౌరా జంక్షన్లో. సో టైం అయితే 11:33 అవుతుంది. అందులో నుంచి ఇక్కడికి 40 మినిట్స్ జర్నీ ఈ లోకల్ ట్రైన్లో. సో హౌరా జంక్షన్ చూడండి ఎంత కిటకలాడుతుందో. చూడొచ్చు ఇటు సైడ్ అయితే 1 to 15 ప్లాట్ఫామ్ నెంబర్స్, ఇటు సైడ్ వచ్చి 17 to 23, మొత్తం 23 ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నట్టు. ఇటైతే ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయితే ఉన్నాయి లాంగ్ డిస్టెన్స్. ఇటు సైడ్ అయితే మనకి మెట్రో ఇది లోకల్ ట్రైన్స్ అయితే ఉంటాయి. సో చూడండి గాయస్, రైల్వే స్టేషన్ బయటికి అయితే వచ్చేసాము. హౌరా జంక్షన్ బయట ఉన్నాము. సో చూడొచ్చు ఎలా ఉందో హౌరా జంక్షన్. ఈరోజు అయితే ఫెస్టివల్ కావడంతో కొంచెం ఫ్రీగా ఉంది, లేకపోతే ఇంత ఫుల్ జనం ఉంటారు ఇక్కడంతా. లాస్ట్ టైం వచ్చాను నేను ఒకసారి. సో చూడొచ్చు హౌరా జంక్షన్ ఎలా ఉంది. సో అక్కడైతే ఫెర్రీ ఘాట్ అనేది ఉంది, ఫెర్రీ ఘాట్ 3 హౌరా. సో అక్కడ పోయి చూద్దాము ఎలా ఉంటుందో. ఫెర్రీ ఘాట్